అని వారితో చెప్తున్నాడంటండి. చూడండి, యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని వారలారా ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? అంటే నేను చేయవలసినటువంటి పనులేంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని వారలారా, నా తండ్రి పనులు నేను చేయాలి. అవేనండి ఇందాక మీకు చెప్పాను కదా, ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి సత్క్రియలు. ప్రియమైన దేవుని వారలారా, వాక్య సంబంధమైనటువంటి పనులు. ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం పాడాలి, ఆయన కోసం చెప్పాలి, ఆయన కోసం నువ్వు శ్రమ పడాలి. అది దేవుడు కోరుకున్నటువంటిది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు యావత్తు మానవాళికి తెలియక ఆ త్రోవేంటో ఎరుగక ఏమైపోతున్నారు తెలుసా? లోకమంతా ఎటువైపు అయితే నడుస్తున్నారో అటువైపే వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లోకమంతా నడుచుకున్నటువంటి త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ త్రోవ నిజం కాదు అని చెప్తున్నాడు దేవుడు. నిజమైన త్రోవ ఏంటో తెలుసా? బాలుడుకు మనం నేర్పించవలసిన త్రోవ ఏంటో తెలుసా? అది మనము దేవుని పనిలో ఉండాలి నాయనా. నిన్ను కన్నది దేవుడు, దేవాతి దేవుడు, ఆయన పైన ఉన్నాడు. ఆయన మన పరలోకపు తండ్రి.